కదా. ఇన్ని మాటలు ఎందుకు? మీ తాతగారు లేరు కదా, మీరు ఇందాక నా మీద ఇలా అనుకుంటున్నారు, అది నా భ్రమ, ఇట్లా ఇట్లా చెప్పారు కదా. అరే పబ్లిక్ తరపున మాట్లాడారు మీరు. స్వామీజీ రాధమోహన్ గారు మన ధర్మం గురించి ఎక్కువ చెప్పడం కంటే గొర్రెల గురించి ఎక్కువ చెప్తున్నారు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అని చెప్పారు కదా. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మీ తాతగారు లేకపోయినా ఇప్పుడు వాడు అక్కడ కూర్చుని, చక్రపాణి వాళ్ళ తాతగారు ఇప్పుడు నా అంచనా ప్రకారం నరకంలో అని ఏదో థీరీ చేసి అనుకున్నాడు, ఏదో చూసి వచ్చినట్టు, ఇందాక అక్కడి నుంచి వచ్చినట్టు అలా మాట్లాడితే మీకు మండుద్దాం అన్నది. మీ నాన్నగారిని, మీ తాతగారిని వాళ్ళు భూమి మీద ఉన్నా లేకపోయినా వాళ్ళు హెల్లో ఉన్నారు, ఏదో వేపేస్తున్నారు, ఇలా ఇలా మాట్లాడితే అట్టవుతాం కదా. స్వామి వివేకానంద జీవితంలో ఒక ఉదాహరణ. ఆయన ఏదో ఒక రాజ్యంకి వెళ్తే తమిళనాడులో అప్పట్లో ఆ రాజుగారు విగ్రహారాధన వ్యతిరేకించేవాడు. మీరు ఇంకా విగ్రహారాధన అంటూ ఎల్కేజీ స్థాయిలో ఉన్నారు అని ఏదేదో మాట్లాడాడు. మరి ఆయన వివేకానంద కదా, కొత్త ఆనందం కాదుగా, వివేకంతో కూడిన ఆనందం. ఆయన ఆ భట్టుడిని పిలిచి ఇది ఎవరి ఫోటో అని అడిగాడు. అది మా రాజుగారు వాళ్ళ నాన్నగారిదండి అన్నాడు. దీనికి దుమ్మే అన్నాడు. ఆడు పాపం చచ్చిపోయాడు సాగం. భయం వేస్తుంది కదండి. రాజుగారు వాళ్ళ నాన్నగారి ఫోటో మీద ఉమ్మేయమన్నారు. ఆడు పాపం ఆ భట్టుడి గుండెకి పొట్లోకి వెళ్ళిపోయింది. నాకు భయంగా చూశాడు. వివేకానంద స్వామి చెప్పారు, నాయన నేనేమి రాజుగారి మీద ఉమ్మేయమనలే, రాజుగారి నాన్నగారు కాలం చేశారు, అది జస్ట్ తైలవర్ణ చిత్రం, ఉమ్మేస్తే ఏమవుద్ది, తల తీసేస్తారండి అని. వాడి భయం అనుకుండదు అంటే, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయి చాలా కాలం అయింది, రాజా మీరన్నా చెప్పండి ఉయ్యమనే అన్నాడు. రాజుకి అసలే బీపీ సరమని లేచిపోయింది. కానీ ఆల్రెడీ ఆయన ఫూల్ అయిపోతున్న విషయం ఆయనకు అర్థమైంది. ఆయన క్షమాపణ చెప్పేశారు. రాజుగారు స్వామి వివేకానంద క్షమాపణ చెప్పారు, వివరించారు వివేకానందుల వారు. నేను మీ నాన్నగారి మీద ఉమ్మేయమనలే, మీ మీద కూడా ఉమ్మేయమనలే, ఫోటో అది ఎవరో బొమ్మ వేశారు, దాని మీద ఉమ్మేయమంటే మీకు అంత బీపీ వచ్చింది, చచ్చిపోయిన ఆయన కదా. మరి దైవం ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడని రామాయణంలో, కృష్ణుడు ఇలా ఉంటాడని భాగవతంలో మహర్షులు దర్శించారు. ఆ దర్శించిన దాన్ని వారు సేవిస్తూ పూజిస్తూ ఉన్నారు. నువ్వు అది ఒక్క బొమ్మ అని ఎలా డైలాగ్ వేస్తావు? అన్లెస్ యువర్ ఏ ఫూల్. స్వామి క్షమించండి. కాబట్టి మూఢులు మూర్ఖులు 150 ఏళ్ల క్రితమే కాదు, 2000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నారు. శంకరాచార్యులు వారు ఆయన కాలంలో కూడా ఉన్నారు కదా. అందుకని కదా ఆయన భజగోవిందంలో చెప్పారు, మూఢ జహీ ధనాగమ కృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లబతే నిజ కర్మోపాత్తం చిత్తంతేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్వామి మీరు సంకీర్తన చాలా మధురంగా ఆలపిస్తారు, సంగీతం నేర్చుకున్నారా? ఇదే ప్రశ్న మొన్న వేరే ఇంటర్వ్యూలో ఎక్కడో అడిగారు. చాలా చోట్ల అడిగిందే మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి కొన్ని దైవదత్తమైనవి. నేను ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు, కానీ 5-6 భాషల్లో పాడతాను. 5-6 భాషల్లో పాడగలరు. కొన్ని రికార్డు కూడా అయినా ఒక 50 దాకా. ఇంక రిలీజుకి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. ఇందులో బెంగాలీ కూడా పాడతా, హిందీ పాడా, వెస్టర్న్ ట్యూన్లో పాడతాను. ఇంకా అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, తెలుగు, జానపదం ఇవన్నీ పాడతాం.
అయితే ఈ విషయం ఏంటి, ఇలా పాడడానికి ఇది దైవదత్తం. ప్రత్యేకంగా మీరు సంగీతం నేర్చుకోవడానికి లేదు. త్యాగరాజ స్వామి వారు 6-7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒళ్ళో కూర్చొని పాడుతుంటే వాళ్ళ నాన్నగారు ఇవాళ ఎవరో మా ఇంటికి గొప్ప సంగీత విద్వాంసుడు వచ్చాడు అని వెతుక్కుంటూ వెళ్తే కిచెన్లో ఈయన పాడుతున్నాడు. పాడుతుంటే ఏమిటి వీడా ఇంత బాగా పాడేస్తున్నాడు అని ఆయన భార్యతో అంటే వీడికి ఎవరు నేర్పించారు అని అన్నారట. అంటే ఆవిడ అందంట, ఊరుకోండి సంగీతం ఒకరు నేర్పిస్తే వచ్చేదా అంది ఆవిడ. దానికి ఒక మాట చెప్పారు, ధాత వ్రాయవలరా, ధాత వ్రాయవలెరా. అంటే బ్రహ్మదేవుడు రాయాలి తప్ప అది ఎవరో ఇస్తేనో నేర్పితేనో వచ్చేది కాదు అని దాని అర్థం. గురువు ఆవిష్కరిస్తాడు. ఒకవేళ ఎవరికైనా సంగీతం ఉంది, మనం ఎవరినైతే సంగీతంలో గొప్పవారిగా మనం చూస్తున్నామో వాళ్ళ గురువులు అది ఆవిష్కరిస్తారు, లోపల ఉన్నదే. అలాగా సంగీతం ఒకటి, సాహిత్యం ఒకటి, కవిత్వం, ధీరత్వం, ధాతృత్వం, ఉచితజ్ఞత, సహజాగుణ అభ్యాసేన న లభ్యతే. ఇది సహజంగా వచ్చేదంతే. ఇప్పుడు నేను త్యాగరాజ స్వామి గురించి చెప్పాను, శంకర్ల వారి శ్లోకం చెప్పాను, ఇదే గొంతుతో ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇదే నేను, అది నేనే. ఎలా మీరు అన్నట్టు దైవదత్తం, అదంతే దైవానుగ్రహం. ఇలా చెప్పండి, మన ఇష్టమా, మన ఇష్టమా. అందుకే త్యాగరాజ స్వామి చెప్పారు, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా.